వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాహి. సో మనకి ఎన్విఎస్ నుండి మోడల్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయిందండి. సో మనకి చూడొచ్చు నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న అఫీషియల్ నోటిఫికేషన్ నోటీస్ అనమాట, పీడిఎఫ్ అనమాట. సో ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీకు ఈ ఛానల్ ద్వారా ఎన్విఎస్, కేవీఎస్కి సంబంధించి, టెట్ డిఎస్కి సంబంధించి చాలా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఇది షేర్ చేయండి. బికాజ్ చాలా ఎక్కువ మంది ఎన్విఎస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎన్విఎస్, కేవీఎస్ నోటిఫికేషన్స్, రిక్వైర్మెంట్స్ గురించి. ఆల్రెడీ ఎన్విఎస్కి సంబంధించి మనకి లాస్ట్ టైము ఒక 2-3 months బ్యాక్ నాన్ టీచింగ్ రిక్వైర్మెంట్ అయితే వచ్చింది. అప్పుడు నేను మీకు చెప్పాను టీచింగ్ రిక్వైర్మెంట్ కూడా వస్తుందని చెప్పి. సో అదే టీజీటీ, పీజీటీకి సంబంధించి టీచింగ్ రిక్వైర్మెంట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేస్తాను ఇదే వీడియోలో. ఫస్ట్ లాస్ట్ వరకు చూసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. చూడడం మాత్రం చూడండి ఒకసారి. చూసి అసలు ఏమిటి ముందు తెలుసుకోవాలి కదా, అసలు ఈ నవోదయ విద్యాలయ సమితి అంటే ఏమిటి, ఈ స్కూల్స్లో టీచర్స్గా మనం ఎలా వర్క్ చేయొచ్చు, ఎలా జాయిన్ అవ్వచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. దెన్ ఇది అఫీషియల్గా నేను మనకి వెబ్సైట్ నుండి నేను ఇదైతే డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ అనమాట. ఇది మీకు షేర్ జరుగుతుంది, అక్కడ నుండి మీరు ఒకసారి చూడండి. దెన్ ఇక్కడ మనకి వేకెన్సీస్ అనేవి అసలు ప్రజెంట్ అయితే ఒక టెంటేటివ్ వేకెన్సీ అయితే 10,000 వరకు ఉందండి మనకి. టీజీటీ, పీజీటీ అలాగే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి ఫుల్గా మనకి అసలు వేకెన్సీ ఎంత ఉంది అన్నది జూన్ 30 లోపు తెలుస్తుంది. సో అప్లై ఎప్పుడు నుండి స్టార్ట్ అవుతుంది? మెయిన్ నవోదయ స్కూల్స్ అనేవి మనకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయండి? మనకి 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు మనకి ఎన్విఎస్ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ ప్రైమరీ ఉండదు, పిఆర్టీ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, ఉండదు అనమాట. కేవలం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రమే, అంటే టీజీటీ, పీజీటీ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనకి సీటెట్ అవసరం. చాలామంది నన్ను ఇదే అడుగుతున్నారు. సీటెట్ పేపర్ 2 అనేది అవసరం, ప్లస్ బీఈడి ఉండాలి. సో పీజీటీ వాళ్ళకైతే మాస్టర్స్ కూడా ఉండాలన్నమాట. సో తప్పకుండా బీఈడి ఉండాలి. సీటెట్ పేపర్ 2 ఉంటేనే మీరు ఎన్విఎస్కి అప్లై చేయగలరు. స్టేట్ టెట్లు అనేవి పనిచేయవు. సో మెయిన్గా ఈ ఎన్విఎస్ అన్న వెంటనే మెయిన్ మనకి 2 రాష్ట్రాల్లో భాషా పండితులు ఉంటారు చూసారా, తెలుగు భాషా పండితులు, టీజీటీ తెలుగు వాళ్ళకైతే అసలు ఎటువంటి కాంపిటీషన్ ఉండదండి నార్త్ సైడ్ నుండి. సో ఎన్విఎస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లోనే మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది. టీజీటీ మ్యాథ్స్ కావచ్చు, టీజీటీ బయాలజీ కావచ్చు, సోషల్ సైన్సెస్ కావచ్చు, వీళ్ళందరికీ ఆల్ ఓవర్ ఇండియా నుండి మనకి కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఈ లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు చూసారా, తెలుగు ఆయా స్టేట్స్కి సంబంధించి ప్రతి స్టేట్లోనే ఎన్విఎస్ స్కూల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి, అలాగే మన తెలంగాణలో కూడా ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఒక ఎన్విఎస్ స్కూల్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ముఖ్యంగా తెలుగు భాషా పండితులు ఇది తప్పకుండా యూజ్ చేసుకోవాలి ఈ ఆపర్చునిటీ. అందుకే నేను చెప్పాను సీటెట్ అప్లై చేయండి, పాస్ అవ్వండి. చూడండి జూలై 7వ తారీఖున మనకి సీటెట్ అయిపోతుంది ఎగ్జాము, ఆఫ్లైన్ ఎగ్జాము. సో జూలై 15 నుండి మనకి చూడండి, జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు అప్లై ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఎన్విఎస్కి సంబంధించి. టీజీటీ వాళ్ళకి, టీజీటీ అలాగే పీజీటీ వాళ్ళకి. సో సీటెట్ ఉండాలండి. సీటెట్ పేపర్ 2 ఉంటేనే మీరు అప్లై చేయగలరు. సో నేను చెప్తున్నాను కూడా మీకు, చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎన్విఎస్ అయిపోయింది, మనకి నాన్ స్టాఫ్ వచ్చేసింది. ఇప్పుడేమో టీచింగ్ రిక్వైర్మెంట్ జూలై 15 నుండి స్టార్ట్ అయిపోతుంది. ఇది అయిన వెంటనే కేవీఎస్ స్టార్ట్ అయిపోతుంది. కేవీఎస్లో పిఆర్టీ ఉంటాయి, కేవీఎస్లో కూడా టీజీటీ, పీజీటీలు కూడా ఉంటాయి. కేవీఎస్ రిక్వైర్మెంట్ కూడా వస్తుంది, దానికి కూడా సీటెట్ కంపల్సరీ. ఈ కేవీఎస్ ఎన్విఎస్లకి సీటెట్టే ఉండాలి. సీటెట్ పేపర్ 1 వచ్చేసరికి పిఆర్టీకి, పేపర్ 2 వచ్చేసరికి టీజీటీ, పీజీటీకి ఉండాలి. సో అందుకే నేను సీటెట్ రాయండి అని చెప్తూనే ఉన్నాను. సో సీటెట్ మార్క్స్ ఎన్ని ఉండాలి అన్నది కూడా చాలామందికి డౌట్ అండి. సో ఎన్ని మార్క్స్ ఉంటే మీరు ఎన్విఎస్కి అప్లై చేయొచ్చు? చూడండి 30 కల్లా మీకు తెలిసిపోతుంది. ఈ జూన్ 30కి మీకు ఫుల్గా వేకెన్సీ ఎంత ఉందన్నది తెలుస్తుంది. అలాగే మన టీజీటీ తెలుగు భాషా పండితుల వేకెన్సీ కూడా తెలుస్తుంది. మంచి అవకాశం యూజ్ చేసుకోండి. సో జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పటిలోగా ఈ సీటెట్ జూలై 7 రిజల్ట్ వచ్చేస్తుంది చక్క, సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జామ్ టెంటేటివ్గా మనకి చూడండి సిబిటి మోడ్ అంటే ఆన్లైన్ ఎగ్జాము దేశవ్యాప్తంగా జరుగుతుంది. 30 సెప్టెంబర్ 30 అయితే మనకి ఎగ్జామ్ ఉంది.
ఎగ్జామ్ ఎప్పుడు ఉందండి? 30 ఉంది. సో వన్స్ మనకి వేకెన్సీతో పాటుగా ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం అంతా ఒకేసారి మనకి జూన్ 30 తర్వాత విడుదలైపోతుంది. అప్పుడు నేను మళ్ళీ పీడిఎఫ్ ఫార్మాట్లో చాలా చక్కగా అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా నేను చెప్తాను. ఎన్విఎస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా నేను మీకు చెప్తానండి. సెప్టెంబర్ అంటే అప్పటికి డిఎస్సీలు కూడా అయిపోతాయి. డిఎస్సీ కూడా అయిపోతుంది. సెప్టెంబర్ 30న మనకి ఉంటుంది ఎగ్జామినేషన్. సో మనకి చక్కగా ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి, రిటర్న్. సో సీటెట్ పాస్ అయిన వాళ్ళు ఇది పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. బికాజ్ సీటెడ్ పేపర్ లాగే ఉంటుంది. కొంచెం ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తాడు అంతే ఎన్విఎస్కి సంబంధించి. సో సీటెడ్కి సంబంధించి పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ జూలై 7న ఎగ్జామ్ రాసే వాళ్ళు మ్యాక్సిమం పాస్ అవ్వడానికి ట్రై చేయండి. పాస్ అవ్వడానికే ట్రై చేయండి. క్వాలిఫికేషన్ అది కూడా ఇంకో విషయం ఏంటంటే 90 మార్క్స్తో క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి అండి. బికాజ్ చాలామంది సెంట్రల్ లెవెల్లో ఓబీసీ సర్టిఫికెట్లు, ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ లేవు. మీరు స్టేట్ లెవెల్లో రిజర్వేషన్ సర్టిఫికెట్లు ఉంటే సరిపోవు. 82 మార్క్స్ వచ్చినా పాస్ అని నేను చెప్పాను, సీటెట్ కూడా చెప్తుంది. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయ్యుండి 82 మార్క్స్ సీటెట్లో వస్తే మీరు పాస్ అని సీటెట్ కూడా బోర్డు కూడా చెప్తుంది. కానీ ఎప్పుడు పాస్ అవుతారండి? మీ దగ్గర సెంట్రల్ లెవెల్ సర్టిఫికెట్ ఉండాలి. స్టేట్ లెవెల్ సర్టిఫికెట్తో మీరు 82 మార్కులు వచ్చి ఎన్విఎస్కి అప్లై చేస్తే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. స్టేట్ లెవెల్ సర్టిఫికెట్ కాదు, సెంట్రల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్లు అనేవి మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీకు 82 మార్కులు వచ్చినా ఎన్విఎస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు సెంట్రల్ లెవెల్లో మాకు సర్టిఫికెట్ లేదండి, క్యాస్ట్ సెంట్రల్ లెవెల్లో మాకు రిజర్వేషన్ లేదు అంటే మీరు తప్పకుండా జనరల్లోకే వచ్చేస్తారు. 90 మార్కులు పాస్ అవ్వాలి. మ్యాక్సిమం ముస్లిమ్స్ ఉన్నారు కదా, మైనారిటీ వాళ్ళకి సెంట్రల్ లెవెల్లో ఎటువంటి రిజర్వేషన్స్ లేవు. సో ముస్లిమ్స్ అందరికీ తప్పకుండా 90 మార్క్స్ రావాలి. అది కేవీఎస్ అయినా ఎన్విఎస్ అయినా మీకు 90 వస్తేనే సీటెట్లో పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఎన్విఎస్ కేవీఎస్కి మీరు అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఎన్విఎస్ కేవీఎస్కి తప్పకుండా మీరు సీటెట్ పాస్ అవ్వాలండి. ముఖ్యంగా ఈ ఎన్విఎస్కి బిఈడి ఉండాలి. బిఈడి ప్లస్ సీటెట్ పేపర్ 2 ఉండాలి, అప్పుడే అప్లై చేస్తారు. ప్రైమరీ స్కూల్స్ కావు ఇవి, మనకి హై స్కూల్స్ అనమాట. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు మాత్రమే ఉంటాయి. మెయిన్ టీజీటీ భాషా పండితులకి మంచి అవకాశం. జూలై 15 ఆగస్టు 15 1 మంత్ గ్యాప్లో మనకి అప్లై స్టార్ట్ అవుతుంది. సో జూన్ 30న దీనికి సంబంధించి పూర్తి సమగ్ర నోటిఫికేషన్ అనేది షెడ్యూల్తో సహా వీళ్ళు రిలీజ్ చేస్తారనమాట. జస్ట్ టెంటేటివ్గా మనకి ఇవ్వడం జరిగింది, టెంటేటివ్. సో జూలై 15 నుండి మనకి అప్లై స్టార్ట్ అవుతుందని, రిటర్న్ ఎగ్జామ్ 30 ఉంటుందని చెప్పి, సో ఈ విధంగా వీళ్ళు నవంబర్ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందని చెప్పి టెంటేటివ్గా ఇచ్చారనమాట. తాత్కాలికంగా ఒక మోడల్ క్యాలెండర్ అయితే మనకి రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ వెబ్సైట్ నుండి నేను డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ అండి. ఒకసారి మీకు షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో అందుకే నేను చెప్తున్నాను, సీటెట్ అందరూ అప్లై చేయమని చెప్తున్నాను. సో తప్పకుండా యూజ్ చేసుకోవాలి. మెయిన్గా మీకు సెంట్రల్ లెవెల్ సీటెట్ సర్టిఫికెట్ లేదు, మీకు సీటెట్లో 89, 85 ఉంటే కనుక నెక్స్ట్ వచ్చే డిసెంబర్ సీటెట్కి అప్లై చేసుకోండి. బికాజ్ ఆ తర్వాతే మనకి నెక్స్ట్ డిసెంబర్ సీటెట్ అయ్యాకే కేవీఎస్ రిక్వైర్మెంట్ అనేది వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, సీటెట్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2 క్లాసెస్. మీరు సీటెట్ కన్ఫర్మ్గా పాస్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి. ఫుల్ కోర్స్ ఆన్లైన్ బ్యాచ్ ఉంది. జూలై సెక్షన్, డిసెంబర్ సెక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. కేవీఎస్ కూడా స్టార్ట్ చేస్తానండి. సో ఎవరైనా ఎన్విఎస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్విఎస్ కూడా మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. సో నెక్స్ట్ మనకి జూన్ 30 కల్లా పూర్తిగా దీనికి సంబంధించి షెడ్యూల్ వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం ఓవరాల్గా చెప్తాను. ఎలిజిబిలిటీ మాత్రం బీఈడి సీటెట్ పేపర్ 2 అనేది ఉండాలి. సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. దాన్ని ఇప్పుడు సీటెట్స్ క్లాసెస్లో ఎలా జాయిన్ అవ్వాలనేది వీడియో వస్తుంది, అది కూడా చూడండి. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు సీటెట్ క్లాసెస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు, కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి.
వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోద్ది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి, చూస్తున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోర్స్ కావచ్చు. సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది. సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో. మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సీటెట్కి సంబంధించి చూసారు ఇదంతా ఫ్రీ మెటీరియల్, అంతా పెయిడ్ క్లాసెసే కదండో, ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో. చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా. స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్లో ఫ్రీ మెటీరియల్ అని వెళ్తే ఫ్రీ మెటీరియల్ దగ్గర టెట్, డిఎస్సి, సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టోర్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట, షేక్ అహ్మద్ ఉనిస్ అంటే నేనే. సో హాయ్ అని, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు. డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు. మీరు వాట్సాప్లో చేయకండి, సార్లో చూస్తారు అది. సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా, చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి. మీరు అంత చూసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి. క్లిక్ చేయండి బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో మీకు అన్ని బ్యానర్స్ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను. సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. కంటెంట్ అనే ఆప్షన్లో ఇక్కడ చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి. చక్కగా ఫోల్డర్లు ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అనమాట. ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ 3 కూడా. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి. బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్. సో అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిందంటే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి. చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బై నౌ అని చూసారా, లింకు బై నౌ వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి. సో అది మీరు ఏం చేస్తారు, బై నౌ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది. చక్కగా క్రోమ్ ఓపెన్ చేసేసుకోండి. సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది. కొంచెం వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అన్నమాట. ఫోన్పే ద్వారా మీరు బై నౌ పే నౌ అయితే చేయవచ్చు. చాలామందికి ఫోన్పే ఉండట్లేదు. సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి. లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట. అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు, మీ ఫాదర్ది కావచ్చు, మీ బ్రదర్ది కావచ్చు, ఫ్రెండ్ది కావచ్చు, ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి. మీకు పేమెంట్ అవుతుంది. క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్. ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చార్ట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి, మీకు ఫోన్పే లేకపోతే. సో వన్స్ పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా, ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అన్నమాట. పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి. సరేనా. మీకు చాలా చక్కగా పీడిఎఫ్, నోట్స్, క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి. టెట్, డిఎస్సి, సీటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి. సో బ్యానర్ క్లిక్ చేయడం, బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది, అది చూసారా యువర్ లెర్నింగ్ యాప్. సో అక్కడ బై నౌ అంటే మీకు పేమెంట్ అయితే అవుతుంది అనమాట. కోర్సెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే. నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి. యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి, ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది. సో అసలు క్లాసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది, సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలామందికి డౌట్గా ఉందండి. సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ చూడండి, సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా. సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి. ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ప్రతి బ్యానర్ దగ్గర కూడా
టెట్ డిఎస్సి కావచ్చు, సీటెట్ పేపర్ 1, సీటెట్ పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరైతే వీడియోస్ చూసి, శాంపుల్ నోట్స్ చూసి, అதாவது మీరు కోర్సెస్ అయితే ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో. మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో, సో అక్కడ మీకు సీటెట్, టెట్, డిఎస్సికి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇది మంచి అవకాశం. చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఇవి ఉన్నాయి. సీటెట్ పేపర్ 1 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి 6 months వ్యాలిడిటీతో 299 రూపీస్ అనమాట. లేదు మాకు 1 year వ్యాలిడిటీస్ కావాలంటే మీరు 499 తీసుకోండి. లేదు మేడం మాకు సీటెట్ పేపర్ 1 పేపర్ 2 రెండు కావాలి అన్నా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా టెట్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెట్తో పాటు, మొత్తం అన్నీ కవర్ అయ్యే విధంగా.